ఫస్ట్ మనం మెయింటెనెన్స్ ఎట్లా మనకు సక్సెస్ఫుల్ అయిపోయిందో మీకు చెప్తాను నేను. మనం ఎప్పుడైనా యూట్యూబ్ కొత్త క్రియేటర్గా మనం కావాలంటే మీకు నేను హెల్ప్ చేస్తానని ఒక వీడియో తయారు చేసి పెట్టాను కదా, తప్పకుండానే హెల్ప్ చేస్తాను. వీడియో ఎలా తయారు చేయాలి, యూట్యూబ్లో మనం ఎలా ఎడిటింగ్ చేయాలి, వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది నేను చాలా నేర్చుకున్నా. అని అదృష్టం కొద్ది కొన్ని వస్తాయి, కొన్ని పోతాయి. అది మన ఎంత కష్టపడ్డా కూడా కొన్ని ఫలితాలు దక్కాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే చాలామంది చాలా కష్టపడతారు, మనకన్నా అంటే చాలా వాళ్ళ వయసు కన్నా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి కొన్ని దక్కాయి, అలా నేను సక్సెస్ గెలిచా, ఓడిపోయినా. అంటే యూట్యూబ్లో నేను సక్సెస్ఫుల్గా గెలిచాను, మళ్ళీ ఓడిపోయాను. ఎందుకు ఓడిపోయాను అనేది ఆ యూట్యూబ్కి అర్థమవుతలేదు. ఎందుకు అని నాకు ఒక ప్రశ్న ఇస్తే, యూట్యూబ్కి అడిగితే నాకు ఒక ప్రశ్న వేసింది, నీ ఓన్ కంటెంట్ కాదు, నీ ఫేస్ లేదు వల్ల అని. యూట్యూబ్కి కళ్ళు కనబడతలేవు కావచ్చు, నా ఓన్ కంటెంట్, నా ఓన్ ఫేస్తో నేను చేసిన ప్రతిదీ, నా వాయిస్ కూడా ఓన్గా ఇచ్చిన. సరే, ఏదైనా మిషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఆ తప్పులు అనేది మీరు కూడా చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఏం చెప్తానంటే, యూట్యూబ్ పెట్టేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించి పెట్టండి. ఎందుకంటే 1 ఇయర్లో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోవాలి. 1 ఇయర్లో లేకుంటే మీకు నెక్స్ట్ మంత్ నుంచి అంటే మళ్ళీ అవి మీరు ఏ టైంకి, ఏ డేట్కి, ఏ డేట్ ఆఫ్ బర్త్కి సంపాదించుకున్నారో ఆ అవర్స్ అన్నీ కట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది కౌంటింగ్. మొన్న రీసెంట్గా ఏమైందంటే, బిల్డింగ్ ఎక్కుతున్నా ఎండకి కళ్ళు తిరిగిపోయినాయి, కింద పడ్డ బాత్రూమ్ మీద, ఇవన్నీ దెబ్బలు తగిలినాయి. టోటల్ అన్ని దెబ్బలే. ఇక్కడ హెడ్కి, బ్యాక్ సైడ్కి అన్ని దెబ్బలు తగిలినాయి. ఎండలు బాగా తిరగకండి, చిన్నపిల్లలు జాగ్రత్త. డియాక్టివేషన్, బాడీ మొత్తం డియాక్టివేషన్ అయిపోతుంది. టోటల్గా ఘోరంగా అంటే ఘోరంగా కళ్ళు తిరిగిపోయినాయి ఒకసారి. అందుకని చిన్నపిల్లలకి మీరు కంపల్సరీ ఏదో ఒకటి విటమిన్ సి అనేది ఇస్తూ ఉండండి. మీకు నేను ఎక్కడ చెప్పినా అంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు తప్పకుండా మీరు ఆలోచించాల్సింది ఏంటిదంటే, 4000 వాచ్ అవర్స్ కంపల్సరీ మీకు కావాలి. ఇదైతే వాంటెడ్. 90 రోజులల్లో మీరు ఎంత సంపాదించవచ్చు? 1,00,00,000 వ్యూస్ సంపాదించవచ్చా? సంపాదించరాదు. అందుకనే 1 ఇయర్లో లాంగ్ వీడియోనే మనకు 100% బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? యూట్యూబ్ పెట్టారు, మంచి పేరు పెట్టారు, మంచి క్రియేట్ అయిపోయింది, అంత అయిపోయింది. వ్యూస్ కాడికి వచ్చినప్పుడు వ్యూస్ వస్తలేవు. ఎందుకు వస్తలేదు? ఆల్గరిథం ప్రాబ్లమా, మన థంబ్నెయిల్ ప్రాబ్లమా, మన వీడియో ప్రాబ్లమా? లేదు ఫ్రెండ్, దీనిలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తా, లాంగ్గా వీడియో తయారు చేసి పెట్టాను. ఇప్పుడు మీకు ఒక 3 నిమిషాలలో ఇప్పుడు చెప్తా, నెక్స్ట్ రేపు ఇంకో కొంచెం చెప్తా. నేను ఈ 1 ఇయర్లో అంటే నేను 2 ఇయర్స్లో ఎంత కష్టపడ్డానో ఇది మొత్తం చెప్తాను మీకు. నేను యూట్యూబ్లో ఎలా కష్టపడి, ఎలా మెయింటెనెన్స్ ఎలా చేశాను, ఏంటిది అనేది మీకు స్టెప్ బై స్టెప్ తప్పకుండా అన్నీ చెప్తా ఉంటా. మీరు అవి వినండి తప్పకుండా. మీరు ఎందుకంటే నేను లాంగ్ వీడియో ఎక్కువ చేయను, కానీ తప్పకుండా మీరు చూడండి. ఒక 6 నిమిషాల వీడియోనే మీకు అవసరం పడుతుంది. చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు, చాలామంది చాలా రకాలుగా అంటారు. ఏమంటారు? యూట్యూబ్ ఎట్లా సక్సెస్ కావాలి అంటారు. కానీ ఆ యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే నేను చెప్తాను మీకు. నేను అంటే సక్సెస్ కావాలని నేను చెప్పాను, ఇలా గెలవాలి అనేది నేను చెప్తాను మీకు. దాని తర్వాత దాని ఇష్టం, మీ ఇష్టం, ఆ యూట్యూబ్ ఆల్గరిథం ఇష్టం. మనం చేసేది మనం ప్రయత్నం చేయాలి, తప్పదు. గవర్నమెంట్ జాబ్ కావాలంటే గ్రౌండ్లో హార్డ్ వర్క్ చేయాలి, ఎగ్జామ్ రాయాలి, రిజల్ట్ రావాలి. వచ్చిన తర్వాత వస్తుందా లేదా అనేది కిస్మత్ కా ఖేల్. ఇది కూడా అంతే ఫ్రెండ్. ఒక విషయం ఆలోచించండి, మీరు చిన్నపిల్లలకి సి విటమిన్ ఇవ్వండి మర్చిపోకుండా. మనకు ఇప్పుడు నేను ఏం చెప్తానంటే యూట్యూబ్ గురించి కదా, నెక్స్ట్ పార్ట్లో మీకు ఇంకా చెప్తాను. ఇప్పుడైతే మీరు 4000 వాచ్ అవర్స్ ఎట్లా రావాలనేది ఆలోచించుకోండి ఫస్ట్. ఇందాక 4000 షార్ట్ వీడియోకి అయితే 90 డేస్లో 1 crore వ్యూస్ తప్పకుండా ఉండాలి. అది మనకు సాధ్యం కాదు. 100 కాదు, 1000, ఒక్కడే 1000 కూడా కాదు, 10,000 మందిలో ఒక్కడు వెళ్తారు కావచ్చు అలాంటి వాడు వ్యూస్తోని. కానీ మీరు తప్పకుండా మీరు చేసే పని వెనుక కంపల్సరీ మీ విజయం ఉండాలని నేను అనుకుంటున్నా. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసారు ఈరోజు ఈ వీడియోలో, అంతే. 4000 వాచ్ అవర్స్తో కంటిన్యూ చేద్దామని నెక్స్ట్ స్టెప్ నేను మీకు మళ్ళీ చెప్తాను. నేను ఈరోజు మనం స్టార్ట్ చేసుకున్నాం యూట్యూబ్ ఛానల్, ఇక్కడికి బ్రేక్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. రేపు మళ్ళీ ఒక వీడియోతో కలుస్తాను నేను మీకు. ఇవాళ ట్రాఫిక్ అయిపోయింది కదా, రేపు ఎట్లా అప్లోడ్ చేద్దాం, ఎట్లా ఏం చేద్దాం, ఎట్లా వీడియో చేద్దాం అని చెప్తా ఉంటా. ఓకేనా? బాయ్. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా వాచ్ అవర్స్ కంపల్సరీ కావాలి నాకు. వాచ్ అవర్స్‌తోని మీరు టైం నాకు ఇచ్చేయండి. ఓకేనా? మీ గని లైఫ్ స్టైల్ ఛానల్‌కి మర్చిపోకుండా. ఓకే.